అందరికీ నమస్తే అండి. నేను మీ నిరంజన్ పూలే. ఒక విషయం ఏంటంటే, కార్మికుల లోపల కార్మిక నాయకుల మీద కోల్పోతున్న నమ్మకం. ఏ నాయకుడైతే కార్మికుల పక్షాన నిజాయితీగా పనిచేస్తాడో, సమయపాలనలో అందుబాటులో ఉంటాడో ఆ నాయకులని తప్పకుండా కార్మికులు ఆదరిస్తారు. కానీ నేటి రోజుల్లో గత 2-3 సంవత్సరాల నుంచి నేను గమనించిన విషయం ఏంటంటే, ఏ కార్మిక నాయకునికి కూడా కార్మికుల పట్ల విశ్వాసం లేకుండా మెల్లమెల్లగా కార్మికులు నాయకుల పట్ల దూరం అవుతున్నారు. అది ఎందుకు జరుగుతుంది అంటే, నాయకుల లోపల నిజాయితీ లేకపోవడం, సమయభావంలో స్పందించకపోవడం, సమస్య వచ్చినప్పుడు ముఖం చాటేయడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి నా అంతర్గత సర్వేలో తెలియని విషయాల్ని మీ అందరి ముందు పెడుతున్నాను. ఏ కార్మిక సంఘం నాయకుడైనా తప్పకుండా అందుబాటులో ఉండి వారికి సమస్యలు వచ్చినప్పుడు స్పందిస్తే తప్ప మిగతా రోజుల్లో ఈ కార్మిక సంఘాలు భూస్థాపితమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆటో నుంచి మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి కార్మికులందరికీ మనం అందుబాటులో ఉండగలిగితే తప్ప భవిష్యత్తులో మీరు కార్మిక సంఘాలను నడపలేరు. కాబట్టి కార్మిక సంఘం నాయకులారా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ ఒక్క కార్మికుని కష్టం వచ్చినా మనం దగ్గరుండి పనిచేస్తే తప్ప మిమ్మల్ని ఎవరు మెచ్చుకోరు. కానీ అలాంటిది రాను రాను మీకు దూరం అవుతున్నారంటే మీ లోపల నిజాయితీ లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నా సర్వేలో కూడా తెలియంది. తప్పకుండా మీరందరూ ఇప్పటి నుంచి అయినా కార్మికులకు అందుబాటులో ఉండి వాళ్ళ పట్ల నిజాయితీగా ఉండి న్యాయంగా వాళ్ళకి పనిచేసి పెట్టి వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని మీకోసం ఎక్కడైనా మీటింగ్లకు కానీ ఏ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో రక్షణగా ఉంటారు. కాబట్టి కార్మికులను కాపాడినట్టయితేనే కార్మిక నాయకులు విజయవంతం అవుతారు. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుగా మీ కార్మిక సంఘం నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ కార్మికులను తప్పకుండా మనసులో పెట్టుకొని తప్పకుండా మనం కాపాడాలని కోరుతూ మీ నిరంజన్ పూలే. జై కార్మికన్న.